హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్గా వర్క్ అండ్ ఉమెన్స్కి అయితే చాలా ఈజీగా చేసుకునే 3 ప్రసాదం రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకి ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. ఈ 3 ఐటమ్స్ని ఎలా చేసుకోవాలో ఫాస్ట్గా చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ అయితే రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్తో రైస్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో అయితే ఈ రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే మెథడ్లో చెప్పాను. ఈరోజు వచ్చేసి అమ్మవారికి ప్రసాదం రెసిపీస్ కూడా చాలా సింపుల్గా చేసుకునే విధానం చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని, మీకు టైం ఉంటే 1 గంట అయితే నానబెట్టుకోండి. టైం లేదు అనుకుంటే వెంటనే వాటర్ వేసేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి చక్కగా రైస్ అనేది ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగానే ఇక్కడ ఉడికిపోయిన తర్వాత రైస్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడైతే సగ్గుబియ్యంని కూడా కొంచెం అయితే నానబెట్టుకోండి. 2 స్పూన్స్ అయితే మనం రైస్ అయితే ఎప్పుడు కడుగుదామో స్టార్ట్ చేస్తామో అప్పుడే నానబెట్టుకుంటే అవి ఈ లోపు నానుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రైస్ని అయితే ఒక హాఫ్ అయితే ఇక్కడ పులిహారకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ పులిహారకి మనం రైస్ తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇది మనకి ఈ లోపు చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు మనమైతే ఇంకొక ప్రసాదం రెసిపీ కోసం ఈ రైస్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను రైస్ని. ఈ విధంగా తీసేసుకుని ఇది పళ్ళంలో వేసుకుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. లోపు చల్లారుతుంది. ఈ లోపు వచ్చేసి ఇప్పుడు దీంట్లోనే ఇంకొక హాఫ్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి, వేరేగా సపరేట్. కానీ ఈ విధంగా తీసుకుంటే మనకి ఇంకో ప్రసాదం రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ అయితే రైస్ తీసుకున్న తర్వాత ఈ విధంగానే శుభ్రంగా గరిటెతో అయితే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మెత్తగాని. ఈ విధంగా మొత్తం అంతా బాగా మనమైతే స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగానే స్మాష్ చేసుకుంటే మనకి రైస్ అనేది వేడి మీద మనం మెదపడం వల్ల మనకి మెత్తగా అవుతుందండి. లేదంటే చల్లారిపోయిందంటే చాలాసేపు వరకు మనం మెత్తగా అవ్వదన్నమాట. కాబట్టి వేడి మీద ఈ విధంగా ఒక గరిటెని తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. ఒక పని అయిపోతుంది. ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకోండి దీన్ని అయితే. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను పాలను అయితే తీసుకున్నానండి ఒక గిన్నెలోకి. ఇవి తీసుకొని ఇప్పుడు నేను 1 గ్లాస్ పాలు అలాగే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి పాలను అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కుక్కర్లో ఇంకా రైస్ అనేది మిగిలింది కదండి. ఈ రైస్ అయితే మనమైతే కొంచెం అయితే ఉంచుకున్నాం కదా ప్రసాదం ఇంకొక రెసిపీ కోసం. ఇప్పుడు ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ రైస్ వేసేసుకుని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను ఇప్పుడు మనకి పాలల్లో ఈ రైస్ కొంచెం ఉడికితే బాగుంటుంది. అలాగే మనకి ముందుగా మనం సగ్గుబియ్యం కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుంటూ మనమైతే ఉడికించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు మనకి బాగా ఉడకాలండి రైస్ అనేది. అలాగే మనకి ఇవి కూడా మనకి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మనం వేసేసిన సగ్గుబియ్యం కూడా మనకి మెత్తగా అవుతాయి అన్నమాట. లేదంటే ఫస్ట్ మీరు సగ్గుబియ్యం వేసేసుకుని అవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి. అలానే చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది మనకి ఈ విధంగా చేసుకున్నా ఉడికిపోతాయండి. ఎందుకంటే సగ్గుబియ్యం ఇప్పుడు త్వరగానే ఉడికిపోతున్నాయి ఇదివరకులా కాకుండా. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని ఇప్పుడు దీంట్లోనే వచ్చేసి నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు నూనె అయితే యాడ్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని అయితే వేడి చేసుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పొడవు చీరికలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ పులిహారకి అయితే తాలింపు అయితే పెడుతున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం అల్లం తరుగు, కరివేపాకు, అలాగే
ఇవి మంచిగా మనకైతే పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోనైతే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మంచి అరోమా అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పులిహోర అనేది. ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే వచ్చేసి శనగపప్పు ఒక 2 టీ స్పూన్లు, ఒక మినపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను ఇవన్నీ వేసుకోవాలి. అలాగే ఇవన్నీ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ వేయించిన పల్లీలు అయితే యాడ్ చేసేసానండి. అలా కాకుండా మీరు ముందే పల్లీలు వేసుకోవాలనుకుంటే ముందే వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసుకోండి. నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి వాటిని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి ఒక 3 అయితే ఇలాగా వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ఈ పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి మనకి. ఈ లోపు దీంట్లోని ఇంగువ కొద్దిగా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి అయితే. ఇంగువ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇవి మనకి పోపు దినుసులు కూడా చక్కగా వేగిపోయినాయి, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకి అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు రైస్ అయితే మనకి రెడీగా చల్లారికి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు పోపును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నానండి. మీ పులుపుకి తగ్గట్టు ఒక 2 నిమ్మ చెక్కలను అయితే పిండుకుని వేసుకోండి. మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది. మనకి పులిహోర అనేది ఈ విధంగా గరిటెతో అయితే బాగా కలిపేసుకోండి, లేదంటే చేతి సహాయంతో అయినా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఈ విధంగాని మనకి చేత్తో కలుపుకుంటేనే పులిహోర అనేది మంచిగా కలుస్తుందండి, గరిటెతో కాకుండా రైస్ అంతా బాగా కలుస్తుంది. ఈ విధంగా నేనైతే చేత్తో అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం అంతాని. మనకి పులిహోర రెసిపీ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ పరమాన్నానికి అయితే బాగా ఉడికిపోతుందండి ఇదంతానే. ఇప్పుడైతే మనమైతే ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకుందాము చక్కగానే. ఈ విధంగా కలుపుకుంటే మనకి మంచిగా ఇదంతా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కిందకి దించేసుకొని ఇప్పుడు దీంట్లోని యాలకుల పొడి అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మనకి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి మనకి సగ్గుబియ్యం కూడా. ఇప్పుడు బెల్లం అనేది వేసుకోవాలి. 1 గ్లాసు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ సరిపోతుంది అనమాట తీపికి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి మొత్తం అంతా. ఈ బెల్లం అనేది ఆ వేడికే కరిగిపోతుందండి. బెల్లం మీరు పొయ్యి మీద దించకుండా వేసారంటే పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా పాలు కూడా మనకి విరగలేదు, చక్కగా పాయసం అయితే రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఈ విధంగా బెల్లం కరుగుతుంది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే అదే ప్యాన్లో నేనైతే చేసేస్తున్నాను. మీకు సపరేట్ ప్యాన్లో కూడా యాడ్ చేసుకోండి. మీకు కొంచెం కలర్ అనేది వైట్గా కావాలి అనుకుంటే ఇక్కడ దద్దోజనంకి అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపులన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే మనమైతే దీంట్లోని పెరుగు అనేది 1 కప్ అయితే యాడ్ చేసేసుకుందాము. కప్పు పెరుగు యాడ్ చేసుకోండి, లేదంటే కప్పు పెరుగు బదులు ఒక 1/2 కప్ వచ్చేసి పెరుగు, ఒక 1/2 కప్ వచ్చేసి పాలు అలా అన్న యాడ్ చేసుకోవచ్చండి. మనకి చక్కగా బాగుంటుంది, అంటే ఎక్కువసేపు మనకి ఫ్రెష్గా ఉంటుంది అలా యాడ్ చేసుకున్నా కానీ. ఇలా యాడ్ చేసుకుని నేనైతే ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు రైస్ని అలాగే పెరుగుని కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. అలాగే దీంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోండి. అలాగే పోపుని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని, అలాగే దానిమ్మ గింజలు మీకు లుక్ వైజ్గా బాగుండాలంటే పైన అనేది ఇలా వేసుకోండి, బాగుంటుంది చాలానే. ఇప్పుడైతే ఇది మొత్తం మనకి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనకి దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో మనం ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రసాదాలు అనేవి రైస్తోని. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీస్ ఎలా వచ్చినాయి కూడా కామెంట్ చేయండి. మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే మనం ఇంకో ప్రసాదంకి అన్నానికి అయితే ఇక్కడైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి అనేది బాగా వేడెక్కాలన్నమాట. నెయ్యి అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొన్ని కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి ద్వారాగాని.
మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పరమాన్నంలో కలిపేసుకోవడమే. మనకి పరమాన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు నేతిని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా 3 ప్రసాదాల రెసిపీస్ని. ఇప్పుడు మనమైతే కొంచెం జీడిపప్పు వాటితోనైతే ఈ విధంగా పైన అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మనకి పరమాన్నం రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెసిపీ, అలాగే పులిహోర రెసిపీ, అలాగే దద్దోజనం రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పులిహోర అనమాట. మనం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది బౌల్లోకి అయితే తీస్తున్నాను. తప్పకుండా ఈ 3 ప్రసాదం రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హడావుడి ఏమీ లేకుండా. అమ్మవారికి కూడా ఇలాగా రైస్తో చేసిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ అనేవి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.